హలో గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ మేడూరి వైటీ. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేయండి. మహాకుంభమేళ ఇది 144 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. కాబట్టి జనాలు అయితే చాలా మంది విడిగా వెళ్ళిపోతున్నారు. చాలా మంది అయితే పుణ్యనదిలో స్నానం చేయాలని చెప్పి త్రివేణి సంగమంలో స్నానం చేయాలని చెప్పేసి వెళ్తున్నారు. గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే పుణ్య స్థలం దగ్గర, సంగమం దగ్గర అయితే స్నానాలకి అయితే చాలా రాష్ట్రాల నుంచి అందరూ కూడా ఉత్తరప్రదేశ్లో ఉన్న అలహాబాద్ త్రివేణి సంగమంకి అయితే వెళ్తున్నారు. ఇది మనకి జనవరి 13వ తారీఖు నుంచి అయితే మొదలు పెట్టారు. కుంభమేళ అయితే జరుగుతుంది 45 రోజుల వరకు. ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజు అయితే పూర్తవుతుంది కుంభమేళ అయితే. సో ఇక్కడ ఎక్కువగా ఏంటి అంటే కొన్ని రోజులు ఉన్నాయి. పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి. ఇవి మెయిన్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది స్నానం చేయడానికి అయితే వస్తారనమాట. ఎందుకంటే ఇవి మంచి రోజులు అని చెప్పి అందరూ ఎక్కువగా వస్తారు. అలాగే నిన్న ఇన్సిడెంట్ కూడా అలానే జరిగింది. నిన్న ఉదయం 2 నుంచి 2:30 ఆ టైం మధ్యలో అయితే తొక్కిసలాట అయితే జరిగింది. సో కోట్లల్లో జనాలు అయితే వచ్చేసారు అనమాట. సో దానివల్ల ఏమైంది అంటే తొక్కిసలాట అయితే జరిగింది. ఎక్కువ మంది ఫ్లోటింగ్ ఎక్కువైపోవడం వల్ల బ్యారిగేట్స్ అయితే విరిగిపోయాయి. బ్యారిగేట్స్ విరిగిపోవడం వల్ల బ్యారిగేట్స్ మీద పడిపోయి వాళ్ళ మీద పడిపోయి సో ఇలా తొక్కిసలాట అయితే జరిగిపోయింది. క్రౌడ్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేకపోయారు అక్కడ. సో దానివల్ల ఏమైందంటే తొక్కిసలాట అయితే జరిగింది. ఇది ఎక్కడంటే ఇది మనకి సెక్టార్ 2 ప్రాంతంలో అయితే ఈ తొక్కిసలాట అయితే జరిగినట్టు చెప్తున్నారు. సో ఇందులో మనకి 30 మంది వరకు మరణించినట్టు చెప్తున్నారు. అండ్ అలాగే 90 మంది వరకు కూడా గాయాలయ్యి అన్నట్టు చెప్తున్నారు. ఈ గాయాలైన వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి అయితే అంబులెన్స్లో అయితే తీసుకెళ్లారు. అండ్ ప్రస్తుతానికి అయితే స్నానాలు అయితే ఆపినట్టు చెప్తున్నారు. భక్తులు కూడా నదికి వరకు రావడానికి 7 కిలోమీటర్లు నడుచుకొని రావాల్సి వస్తుంది అని చెప్పి అయితే చెప్తున్నారు. సో చాలామంది వెళ్తున్నారు కాబట్టి ఈ యంగ్గా ఉన్న వాళ్ళందరూ పర్వాలేదు, నార్మల్గా మనకి నడుచుకొని వెళ్ళిపోతారు. అదే సీనియర్ సిటిజన్స్, బాగా ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లలతో వెళ్ళిన వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అనేది చెప్తున్నారు. అండ్ ఇదే కాదు, స్టార్టింగ్లో మనకి జాన్ 29వ తారీఖున కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఇక్కడ. సో గీతా ప్రెస్, అదే సెక్టార్ 19లో గీతా ప్రెస్ అనే ఒక టెంట్లో అయితే మనకి గ్యాస్ సిలిండర్ అయితే పేలిపోయినట్టు చెప్తున్నారు. సో 40 వరకు టెంట్లు, గుడారాలు అయితే కాలిపోయినట్టు చెప్తున్నారు. కానీ అక్కడ ఎవరికి ఏం జరగలేదు, హాని జరగలేదు అని అయితే చెప్తున్నారు. కానీ నిన్న అయితే మాత్రం ఘోరం. జాగ్రత్తగా ఉండండి, వెళ్తున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా కొంచెం అంటే వాళ్ళు కంట్రోల్ చేసేలాగా ఇంకొంచెం సేఫ్టీ అండ్ సెక్యూర్గా అందరినీ పంపించేలాగా కొన్ని గవర్నమెంట్ కూడా క్రౌడ్ అయితే కంట్రోల్ చేసుకునేలాగా కొన్ని రూల్స్ అయితే పెట్టుకోవాలి. అంటే ఇంతమందిని పంపించాలి, మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయిన వాళ్ళని చూసుకొని మళ్ళీ పంపించడం, అలా కాస్త పంపిస్తే బెటర్. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా ఘోరం. అది బ్యారిగేట్స్ అవి పడిపోవడం వల్ల ఒకరి మీద ఒకరు పడిపోవడం, తొక్కిసలాట జరిగిపోవడం, ఇదంతా అయితే జరిగిపోయింది. సో నెక్స్ట్ నుంచి ఇలాంటివి ఏవి జరగకుండా మహాకుంభమేళ మంచిగా ముగియాలి అని చెప్పి అందరం కోరుకుందాం. సో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ ఇంకో వీడియోలో వస్తాను. ఎక్కడ ఏ విషయం జరిగినా వీడియో అయితే వస్తుంది మీకు. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోని. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.